రేపే అతి పెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున ఆవాలతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. 60 నిమిషాల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మీ దిష్టి దోషాలు పోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఆవాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఏదైనా దిష్టి దోషముతో పాటు కనుదిష్టి ఉన్నా సరేనండి, అది తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అసలు ఆవాలతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక రేపు మనకు శుక్రవారంతో కూడి మనకి ఏంటంటే కనుక అమావాస్య వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అని మనకి ఏంటంటే పెద్దవారు చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే మనకు శాస్త్రాల్లో కూడా చెబుతున్నారనమాట. కావున ఏంటంటే ఆవాల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి, ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి కదా. నల్ల ఆవాలు ఏంటంటే నరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తీసేస్తాయి. చాలామంది కూడా ఏంటంటే బాగా సంపాదించుకుంటూ ఉంటారు. డబ్బు సంపాదించుకుంటే కొంతమంది చూసి ఓర్వలేక దిష్టి పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, వారికి దిష్టి పెట్టడం, వారి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేయటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే ఆవాల పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాలండి. ఆవాల పరిహారం చేయటం వల్ల ఏంటంటే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు అనమాట. రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక, ఏదైనా సరే ఇబ్బంది ఉంది, మేము బాగా ముందు సంపాదించేవారం, ఇప్పుడు మేము అసలు సంపాదించుకోలేకపోతున్నామండి, ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు, అసలు సంపాదించాలంటే మాకు అసలు ఇంట్రెస్ట్ రావటం లేదు, డబ్బు కానీ మాకు అవసరం, మాకు డబ్బు లేనిదే అంటే ఎవరికైనా సరేనండి, డబ్బు లేనిది రోజు అనేది గడవదు. కొంతమంది ఏంటంటే బాగా కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. కొంతమంది ఏంటంటే చాలులే ఉన్న కాడికి మనము అంటే సర్దుకుందాం అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సంపాదించుకుంటుంటే చూసి మనం ఓర్వలేక ఏంటంటే వారికి దిష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అలా దిష్టి పెట్టకుండా మనం ఏంటంటేనండి బాగుండటానికి, ఆ దిష్టి అనేది మన దగ్గరికి రాకుండా, మన దరిదాపుల్లోకి లేకుండా మనం తొలగించుకోవటానికి, ఏదైనా సరే చెడు మనకు గాలిలాగా సోకినా, ధూళిలాగా సోకినా, ఇంకా ఏదైనా సరే చెడు బాధ ఉన్నా, చెడు ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి కూడా మనం బయటపడటానికైతే ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. మన ఇంట్లో ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆవాలను తెచ్చుకుని ఇవంతా చేసుకునే ప్రాసెసే కాదు. చాలా ఈజీ పని అనమాట. చాలా ఈజీగా చేసుకుంటే ఏంటంటే మనపై ఉండే చెడు అనేది తొలగిపోతుంది. మీరు రేపు అమావాస్య మనకు శుక్రవారం కదా, ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక కొద్దిగా తెల్లని కాగితం తీసుకోండి. గీతలు రాతలు లేని కాగితాన్ని తీసుకోవాలి. తెల్లని కాగితం ఏంటంటే మనకు కొంచెం పవర్ఫుల్గా ఉంటుందండి. ఆ కాగితం వల్ల కూడా ఏంటంటే మనకు మంచి జరుగుతుందన్నమాట. గీతలు రాతలు ఉండే కాగితం ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలను ఇవ్వదన్నమాట. కాబట్టి ఏంటంటే వైట్ పేపర్ని తీసుకోండి. దానిపైన మీరు ఏంటంటే కనుక 1/2 స్పూన్ అన్ని ఆవాలను పెట్టుకోండి. మీరు ఏ ఆవాలైనా పర్వాలేదు, ఇవే ఆవాలను తీసుకోవాలని వీళ్ళేమి లేదు కానీ, అంటే రూల్ లేదు కానీ, నల్ల ఆవాలు మాత్రం ఖచ్చితంగా వాడాలి. మిగతా ఆవాలను వాడితే మాత్రం అంటే మనకు ఫలితాలు రావు. ఆవాల్లో సన్న ఆవాలు, దొడ్డు ఆవాలు ఉంటాయి. ఏ ఆవాలైనా సరే తీసుకోండి, కానీ 1/2 స్పూన్ అన్ని ఆవాలను తీసుకోండి, సరిపోతుందన్నమాట. ఇది ఇంట్లో కంటే కూడా మీరు బయటికి వెళ్ళేసి ఎక్కడైనా సరే ఎవరూ లేని ప్రాంగణం, అంటే ఎవరు తిరగటం లేదు, ఇక్కడ ఎవరూ లేరు అనే ప్రాంగణంలో వీరేంటంటే కనుక చక్కగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని అందులో 1/2 స్పూన్ అన్ని ఆవాలను పోసుకొని, ఆవాలతో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చక్కగా దిష్టి తీసుకోండి. మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి. అలా మాకు రాదండి అనుకునేవారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, తల చుట్టూదా కనీసం 7 లేదా 5 లేదా 3 సార్లు తిప్పుకొని ఆవాలని ఏంటంటే తలపై నుంచి వెనికి భాగం నుంచి విసిరేయాలి. అలా విసిరేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక, ఏదైతే కనుదిష్టితో పాటు చెడు దిష్టి మనం సంపాదించుకుంటే ఓర్వలేకపోతున్నాము, మనకు దిష్టి పెడుతున్నారు కదా, ఆ దిష్టి అంతా కూడా ఏంటంటే 60 నిమిషాల్లో తొలగిపోతుంది. 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టం అంటే పడుతుందన్నమాట. ఏదైతే మన శరీరంపై ఆవహించి ఉంటుందో అది తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి, పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆవాలు దిష్టి తీయటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా మీరు ఆవాలతో దిష్టి తీసేసి ఆవాలను ఏంటంటే కనుక అక్కడ ఎవరు లేని ప్రాంగణంలో విసిరేసి లేదంటే పడేసి, మీ తలపై భాగం నుంచి పడేసిన తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూశారనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావండి. 60 నిమిషాల్లో వచ్చే ఫలితం గంటల్లో కూడా మీకైతే అంటే 1-2 గంటల్లో కూడా ఫలితాలు అయితే రావన్నమాట. ఎందుకంటే ఏది కూడా అండి మనం పడేసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఒకవేళ చూసామనుకోండి మనం శరీరంపై ఏదైతే వెళ్ళిపోతుందో అది మళ్ళీ మనకు ఆవహించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఏంటంటే మనం వెనక్కి తిరిగి చూడకుండా
ఇంకా డైరెక్ట్‌గా మన ఇంటికి వచ్చేయాలన్నమాట. వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అలాగే కాకుండా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషము. అందులో ఇలాంటి పరిహారం చేయటం ఇంకా విశేషం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మార్చి మనకు చక్కగా ఏ దిష్టి దోషము లేకుండా, మన శరీరంపై ఎలాంటి భూతపేత పిశాసాలు లేకుండా, ఎలాంటి నెగెటివ్ అనేది మన దగ్గరికి రాకుండా ఉండటానికి, అలానే కాకుండా ఒకవేళ మనపై చెడు ఉన్నట్టయితే ఆ చెడు వెళ్ళిపోవటానికి కూడా చక్కగా ఉపయోగపడేలాగా చేయటానికి పనిచేసే పరిహారమే ఈ పరిహారం, ఆవాల పరిహారం. 60 నిమిషాల్లోనే నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే కనుక 100% ఫలితం రావటం మీ కళ్ళతో మీరు చూసుకోగలుగుతారు, గమనించుకోగలుగుతారు. ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది, అసలు ఈ పరిహారం మాకు ఎంతలా అనుకూలించింది, ఎంతలా మాకు సిద్ధించింది అనేది మీరైతే ఒక అంటే అంచనాకు వస్తారండి. ఖచ్చితంగా అయితే ఫలితం వస్తుంది. ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైనదండి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా రావటం అనేది జరుగుతుంది. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు, ఏ అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది, ఏ అమావాస్యకు ఆ యొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. కొన్ని అమావాస్యలు చిన్నవైతే కొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని అమావాస్యలు కొంచెం ఎక్కువగా ఫలితాలను ఇస్తే, కొన్ని అమావాస్యలు ఇంకా ఎక్కువగా ఫలితాలు ఇస్తాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అమావాస్యను మనము అంటే ఎక్కువగా మనం అమావాస్యను ఏంటంటే అంచనా అంటే ఏం వస్తుందిలే, ఏం జరుగుతుందిలే, అంత నష్టమే జరుగుతుందిలే, లాభం జరగట్లేదులే అనుకోకూడదు. మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుందంటే మనకు ఖచ్చితంగా మారిపోతుంది. మనకు ఇంకా మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా ఈ పరిహారం అనేది చేసేసి ఫలితం అనేది పొందండి. ఇదేంటంటే పెద్దల పరంగా. ఇక పిల్లల పరంగా వచ్చినట్టయితే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ఇంట్లో అంటే పిల్లలు ఉంటారు. అది చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లలైనా సరేనండి పర్వాలేదు. పిల్లలు ఏంటంటే కనుక ఊకే ఇబ్బంది పెడుతూ ఉంటారు. చిన్నపిల్లల్ని చూస్తాం, ముఖ్యంగా 3 నెలల నుంచి 5 సంవత్సరాలలో పిల్లలు ఏంటంటే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ పిల్లలకి ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఏడుస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతారు, జిద్దు చేస్తూ ఉంటారు, ఎక్కువగా మానం చేస్తూ ఉంటారు. అసలు ఆ పిల్లలు చెబితే వినరు, అసలు అన్నం సరిగ్గా తినరు, బక్కపలచగా ఉండిపోతారు. ఆ పిల్లలపై ఏముందో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వారికి యంత్రాలు అవి ఇవి అంటే మంత్రాలు వేయిస్తూ ఉంటాం, కానీ ఆ పిల్లల యొక్క స్థితిగతి అనేది మారదు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నిజంగా అండి ఖచ్చితంగా ఫలితం 100% మీరైతే చూస్తారు. చిన్న పరిహారం అండి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అలాంటప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు మంత్రాలు వేయించిన పిల్లలకు తగ్గటం లేదంటే గనక పిల్లలపై ఖచ్చితంగా ఏదో చెడు ప్రభావం ఉందని మనం అంచనా వేసుకోవాలి. అలా అంచనా వేసుకొని మనం ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చింది కదా, రేపు శుక్రవారం కదండి, అమావాస్య కూడా ఉంది కదా, 6:25 లేదంటే 6:11 గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే కనుక నార్మల్గా మన దగ్గర అంటే మగ్గులు ఉంటాయి కదా, జగ్గులు అంటాం మనం, అంటే స్నానాలు చేసే డబ్బాలు జగ్గులు ఇలా ఉంటుంటాయి. లేదంటే నార్మల్గా ఒక చెంబు తీసుకోండి, ఆ చెంబు నిండా నీళ్ళని తీసుకోండి, అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోయండి. పోసేసిన తర్వాత ఆవాలని ఏంటంటే కనుక పిల్లల చుట్టూ గుర్తుపెట్టుకోండి, సవ్య దిశ అసవ్య దిశలో మనం దిష్టి తీయాలన్నమాట. నార్మల్గా మాకు రాదండి, అసలు మాకు అర్థమే కాదు, మా ప్రాంతాలను బట్టి మేము దిష్టి తీసుకుంటామంటే అలాగైనా సరే మీరు తీసుకోండి. లేదు మాకు రాదంటే తల చుట్టూదా తిప్పడమే అంది, అంతకు మించి ఏమీ లేదనమాట. నీళ్లు కింద పడకుండా, పిల్లలపై పడకుండా మనం పోసిన ఆవాల ఆ నీళ్ళల్లో, ఆ నీళ్లతో మనం ఏంటంటే పిల్లలకు దిష్టి తీసేసి ఆ నీళ్లను ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి. తొక్కని ప్రదేశంలో అంటే కనుక మనం మన ఇంట్లో అంటే బాత్రూంలో అక్కడ పడేయకూడదు, కొంచెం బయటికి తీసుకెళ్ళి ఆ నీటిని పడేసుకుని ఆ పిల్లల కాలు చేతులు కడిగేస్తే మాత్రం ఆ పిల్లలపై ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోయి వాళ్ళకి మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. చాలా వరకు కూడా అయితే మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఈ 2 పరిహారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. పెద్దవారి పరంగా కూడా బాగా మంచి రిజల్ట్ వస్తుంది, చిన్నపిల్లల పరంగా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరికైనా సరే చేయొచ్చు. ఇది చేయటం వల్ల అయితే మనకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చేసిన తర్వాత మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేది చూడటం ఖాయమని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలను, దరిద్రాలను, దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగించుకోండి. ఇక మీకు తిరుగులేని యోగం అనేది కలిగి మీ జీవితం అనేది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలను ఏంటంటే మనము అస్సలు వదులుకోకూడదు. ఇలాంటి తిదివార నక్షత్రాలు మనకు చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే ఏంటంటే వాటిని చక్కగా మనం వినియోగించుకోవాలన్నమాట. అలా వినియోగించుకుని పరిహారాలు కనుక మనం చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు. కొంతమంది అమావాస్య ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది అమావాస్య వస్తే భయపడుతూ ఉంటారు. కానీ నార్మల్గా చెప్పాలంటే అమావాస్య చెడుని తీసేయడానికే వస్తుంది, మంచిని అంటే తెచ్చిపెట్టడానికి మాత్రమే వస్తుంది. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే అమావాస్య మంచి జరగాలని కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది, చెడు జరగాలని కోరుకుంటే చెడు జరుగుతుంది. కాబట్టి మనకు మంచి జరగాలి కాబట్టి మనం పరిహారాలు చేసుకుంటే మనకంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట.